నమస్తే. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏమండి, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఒకటండి, రాజకీయాల్లో ఏంటంటే వ్యక్తిగత స్పర్ధలకు పోయి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అవును, ఇక్కడ అందరికీ హక్కు ఉంది, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది. కానీ హక్కు ఎంత ఉందో బాధ్యత కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరైనా చేయవచ్చు. కానీ ఉన్న పథకాలని తీసేయడం అనేది ఆలోచించి చేయాలి. తర్వాత ప్రజలకు కూడా ఇన్ని పథకాలు మాత్రం నా ఉద్దేశంలో అవసరం లేదు. అవసరమైన వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు రేషన్ షాప్కి వచ్చేవాళ్ళు కారు వేసుకొని వస్తున్నారు, మరి వాళ్ళకి రేషన్ షాప్ అవసరమా చెప్పండి? నేను వాళ్ళని ద్వేషించట్లేదండి. ఇంకొకటి, ఇప్పుడు ఇల్లు ఇస్తున్నారండి, ఉచితంగా ఇల్లు ఇస్తున్నారు. వాళ్ళకి ఊళ్ళల్లో ఇల్లు ఉంటున్నాయి సొంతంగా, మరి వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? పేదవాళ్ళని ఎందుకు నాశనం చేయాలి చెప్పండి? అదేనండి నేను ఏమంటానండి సార్, గవర్నమెంట్ అనేది ఏంటి సార్, మనం పెట్టే ట్యాక్స్లను బట్టే వాళ్ళు ఖర్చు పెడతారు. ప్రభుత్వమే ముద్రించదు కదా డబ్బులు. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను దాదాపు నా వయసు 71 ఏళ్ళు. నేను రాజకీయాల్లో అన్ని ఆటపోట్లు చూశాను. నేను రాజకీయాల్లో లేను, రాజకీయాలు నాకు సంబంధం లేదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, రిటైర్ అయిపోయాను. నాకేంటంటే సదభిప్రాయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక విజన్ ఉంటుంది ఆయన దగ్గర. నేను వ్యక్తిగతంగా కులాలు మతాలు నేను మాట్లాడటం లేదు. ఆయన ఏంటంటే ఒక విజన్ ఉంటుంది ఆయనకి, మిగతా వాళ్ళకి ఆ విజన్ లేదు. అయితే అమరావతి ప్రభుత్వం వచ్చాక గెజిట్ తీసుకొచ్చారు, అమరావతి కొనసాగుతుంది, అభివృద్ధి పని మొదలుపెట్టారు. కానీ జగన్ గారు రేపు గెలిచాక అమరావతి మార్చి మావిగన్ పెడతా అంటున్నారు. మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఈ టాపిక్. ఏంటి అమరావతి వర్సెస్ మావిగన్? అది కాదండి, ఈ మధ్య ఒకసారి ఎవరు యూట్యూబ్లో పేపర్లో చూశాను, ఒక అమ్మాయి బస్ స్టాండ్కి వచ్చి మావిగన్కి ఎక్కడ ఎక్కాలని అడిగిందంట. ఏమండి, ఇప్పుడు విమర్శ చేయొచ్చండి, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ దానికి ఒక బేస్ ఉండాలి. బేస్ లేకుండా ఇప్పుడు ఒకటండి, ఇవాళ వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడతాం, రేపు పరిస్థితి ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం వస్తారా, చంద్రబాబు నాయుడు వస్తారా, లేకపోతే ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఎవరు చెప్పలేము. ఇప్పుడు మొన్న కూటమి గెలుస్తుందని ఎవరు అంత మెజారిటీ వస్తుందని ఎవరు ఊహించలే. గెలుస్తారనుకున్నారు, కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉందండి. ప్రజల్లో ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఎన్నైనాయండి? తెలంగాణ 2 అయినాయి, ఇక్కడ 2 అయినాయి. ఇప్పుడు ఒక పార్టీ 4 అయింది. మరి అటువంటిప్పుడు విభేదాలు ఎక్కడైనా ఉంటాయి. ఒకటండి, మీరు ఎవరని పరిపాలించండి, రాష్ట్రాన్ని బాగు చేయండి. ఇప్పుడు బాగు చేసినా చెడగొట్టం ఎందుకండి? ఇప్పుడు ఇది ఉందండి, ప్లాట్ఫామ్ బాగాలేదు, మొత్తం నాశనం చేస్తాం. మరి దానికి అయ్యే ఖర్చు ఎంత? ఒకటండి, నాకు నచ్చని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రభుత్వం రాగానే ఆ రోడ్లో ఉన్న బిల్డింగ్ అని పడగొట్టారు. ఎవరికి నష్టం అంటే అది? ఎవరు సొమ్ము పెట్టారు? గవర్నమెంట్ సొమ్మే పెట్టారు. దాంట్లో కూలగొట్టడానికి గవర్నమెంట్ సొమ్మే, కట్టడానికి కూడా గవర్నమెంట్ సొమ్మే. ఏం చేసి ఉండాల్సిందంటే, ఆ పేరు తీసేసి ఏ స్కూల్కో, ఏ హాస్టల్కో, ఏ R&B బంగ్లాకో ఇస్తే ఉపయోగపడేది. ఇప్పుడు అట్లా కాదండి, ఎవరు రూపాయి ఖర్చు పెట్టినా, ఇవాళ మనం బస్ స్టాండ్కి వచ్చాం సార్, నా కెపాసిటీ ఉంటే ప్యాసింజర్కి వెళ్తాను, లేదా డీలక్స్కి వెళ్తాను, లేదా ఏసీకి వెళ్తాను. నాకు కెపాసిటీ లేకుండా ఆర్డినరీ బస్ కోసం వెయిట్ చేస్తాను నేను, అంతే కదా. ఇప్పుడు ప్రజల్లో ఒకటండి, ముందు వ్యక్తిగత మార్పు రావాలండి. ఇది మనం బాగుపడాలి అనేది రావాలి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పరిపాలించవచ్చు. ఓకే, చివరిగా సార్ 72 ఏళ్ల వయసు, ఈ వయసులో కూడా చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది ముఖ్యమంత్రిగా? లేదండి, ఆయనలాగా విజన్ ఎవరికి రాదండి, ఇండియాలో ఏ ముఖ్యమంత్రికి రాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆయనది ఏంటంటే లాంగ్ ఆలోచిస్తారండి. ఈ పూటకు ఆలోచించాడు ఆయన, నెక్స్ట్ వరకు ఆలోచిస్తారు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో హైటెక్ సిటీ వచ్చింది ఆయన వల్లే వచ్చింది. ఓకే, జనార్దన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు, ఎవరు స్టెప్ బై స్టెప్ వచ్చింది. కానీ ఇనిషియేటివ్ తీసుకుని డెవలప్ చేసింది ఆయన. సైబరాబాద్ కానీ అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు అప్పుడంటే ఇప్పుడు ఈ వయసులో మనం చూసుకుంటే, ఈ వయసులో ఇప్పుడు ఎవరు చేయలేరండి, పరిగెడుతూనే ఉన్నారు ఇంకా ఆయన. అంటే ఒకటండి, ముందు ఏంటంటే ఆయన మెయిన్ యోగా ప్రాక్టీస్ చేస్తారండి. ఆయన తెల్లవారుజామున యోగా వాటి మనిషి సాఫ్ట్ అవుతాడు. ఓకే, వ్యతిరేక ఆలోచనలు ఉండవు ఎంతసేపు. ఇప్పుడు ఒకటండి, ఇవాళ మీరున్నారు సార్, వెళ్ళిపోయినా మా ముసలినా కూడా మీరు తిట్టుకుంటారనుకోండి, దానివల్ల ప్రయోజనం మీకే నష్టం, నాకే నష్టం లేదు. నెగిటివ్ ఎనర్జీ అవుతుంది, మనలో ఉన్న ఎనర్జీ పోతుంది. అది మనం పాజిటివ్గానే ఆలోచించాలి. ఎవరైనా రానండి గవర్నమెంట్కి, పాజిటివ్గా ఆలోచిస్తే ఈ సమస్యలు ఉండవండి. పవన్ కళ్యాణ్ చాలా మంచివాళ్ళు అండి. ఆయన ఏంటంటే కాలేజ్ స్టూడెంట్లకి మంచి చేశారు, లేని వాళ్ళు కూడా మంచి చేశారు. లేని వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళి ఆయన హెల్ప్ చేశారు. ఆయన అయితే నేను చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం నాకు. ఆయన లేని వాళ్ళకి గమనిస్తారు, ఎవరికి లేదు ఎవరికి ఉందా ఏంటి అనేది చూస్తారు ఆయన.
అందుకే ఆయన అంటే నాకు గౌరవం. ఇప్పుడు ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జీతం కూడా అక్కడున్న అనాథ పిల్లలకు ఇచ్చేస్తున్నారు ఆయన. అవునవును, ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. అవును. మరి ఎంత చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది తిడతా ఉంటారు. లేదండి, చాలా మంచి ఆయన. అంటే వాళ్ళకి తెలియక తిడుతున్నారు, ఓకే. తెలిసి ఉంటే ఎవరు తిట్టరు. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖల మంత్రిగా ఈ 2 ఏళ్లలో ఎలా అనిపించింది ఆయన పనితీరు? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆయనకి దండాలు పెడుతున్నాను. లేనోళ్ళకి మాత్రం వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏముంది ఏం లేదు, ఏం తింటున్నారు ఏం తినట్లేదు అని ఆయన వెళ్ళి చూసి గమనించి ఆయన హెల్ప్ చేస్తున్నారు. ఆయన అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? నేను కోరుకుంటున్నాను. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనేది. చివరిగా ఒక మాట పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారంటే? పవన్ కళ్యాణ్ గారండి చాలా నమస్కారం అండి. లేనోళ్ళకి గమనించండి, లేనోళ్ళకి చూడండి. మీరు దయచేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర ఏముందో ఏం లేదో, వాళ్ళు ఏం తింటున్నారో ఏం చేస్తున్నారు అనేది ఒకసారి దయచేసి మీ పాదాలు దండం పెట్టి చెప్తున్నానండి. లేనోళ్ళకి కొద్దిగా గమనించి చూడండి ప్లీజ్, దయచేసి. పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మీద నాకు అంత అవగాహన లేదు. నేను ఆయన గురించి మాట్లాడే స్థాయి కూడా కాదు నాకు. లేదు 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 సరే ఏదేమైనా ఇప్పుడు ఆయన మంత్రి పదవులు కానీ ఏమన్నా మాకు అంత తెలియదు కదా. ఆయనేనా? వెరీ గుడ్. అట్టయితే పర్లేదు, అట్టయితే పర్లేదు. ఆయన అట్టయితే మరి నాకేందంటే మేము మా నియోజకవర్గం వరకు మా ఎమ్మెల్యేనే చూస్తాం తప్పితే మిగతా వాటి గురించి పెద్దగా ఇచ్చేయి. మీ అనుభవంలో చెప్పండి బాబాయ్, తప్పుగా అనుకోవద్దు అడిగాను. ఆయన వర్గం బలంగా కోరుకుంటుంది ఆయన ముఖ్యమంత్రి కావాలని వినే ఉంటారు కదా మీరు. అది వాస్తవం. మేము కూడా అనుకున్నాం ఒకసారి చేస్తే వేద్దాంలే అని. సరే ఈసారి వచ్చే ఎన్నికల్లో జనసేన కూటమి నుంచి బయటకు వచ్చి అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేస్తే తమిళనాడులో విజయ్ ఎలా అయితే ముఖ్యమంత్రి అయ్యారు దళపతి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు ఐపీలో. అదే ఫస్ట్ లో అయితే అయ్యేవాడు కానీ ఇప్పుడు కాడు. అది అప్పుడైతే అదే మొన్నే చేసినట్టయితే ఎంతో కొంత ప్రతిపక్షంగా ఉండేవాడు. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో అసంతృప్తి వచ్చింది కాబట్టి ఆయన మూలాన అనేకమైన బ్యాడ్ దానివల్ల కాదు. ఆయన వెనకమాల ఉన్న కుర్రోళ్ళు చేసిన పనులే ఇవన్నీ, ఆయన కాదు. ఆయన వెనకమాల ఉన్న వాళ్ళు చేసిన పనులే. ఇప్పుడు ఇవన్నీ ఎవరు జగన్మోహన్ రెడ్డి అయినా లోకేష్ గారు అయినా ఫ్రాడ్ చేయమని ఎవరు చెప్పరుగా. ఈ మధ్యలో ఉండే వాళ్ళకి ఇవన్నీ చేశారు. అది అంతే. 15 సంవత్సరాలు కలిసే ఉంటామన్నారు జగన్ గారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళిద్దరి మధ్య నా బంధం గురించి మీరు ఏం చెప్తారంటే? వాళ్ళిద్దరు బంధం నేను పెద్ద చెప్పనండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయనకి ఏదైనా కొద్దిగా కలుపుకెళ్దాం కొత్త కుర్రోడు అని చేర్చుకున్నాడు తప్పితే వాళ్ళు నిడ్వాలుగా ఢీ కొట్టే మనిషి ఆయన. దేనికైనా చిన్న మనిషి ఆయన. వీళ్ళు ఏంటంటే తెలిసిదేళ్ళకి ఇప్పుడు ఆయన మాట్లాడటం కూడా మా ఓడి పోటీ చేసి తిరగదీస్తాం అది చేస్తాం ఇవన్నీ ఒట్టి మాటలు అనుకోవటం. అది చాలా థ్యాంక్స్. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంతా బాగుంది, అన్ని డెవలప్మెంట్ ఉంది కదా, చాలా బాగుంది. ఎక్సలెంట్గా 100% అనుకున్న మాట ప్రకారం చేస్తున్నారు. అమరావతిని డెవలప్ చేస్తున్నారు, రోడ్లు డెవలప్ చేస్తున్నారు. రోడ్లు కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అయినట్టే. ప్రతిదానికి లింక్ అప్ పడుతుంది కాబట్టి బాగా డెవలప్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం వచ్చింది. గెలిచే ప్రసక్తే లేదు. ఎవడెత్తాడు ఓటు అసలు వాళ్ళకి? గెలిచే ప్రసక్తే లేదు. డెవలప్మెంట్ చూసేస్తారు కానీ మాయ మాటలు చెప్పినట్టు ఎవడెత్తాడు ఓటు? గెలిచేదంటే మళ్ళీ 3 ముక్కలు 4 ముక్కలు ఆట ఆడతాడు. మావగాని అంటాడు మహాగాని అంటాడు. ఆడ ఇష్టం ఏదో మాట్లాడితే వాడికే తెలియదు. ఏమీ లేదు, అంతా బొంబాయి. మినిస్టర్కి ఎవరికైనా మంత్రి పదవులు ఇచ్చిన వాడిని మాట్లాడితే నేను మొత్తం అంత స్టీరింగ్ చేతిలో ఉంటే ఇప్పుడు ఏంటంటే ఎవరి శాఖ అడిగి ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా పనులు చేస్తున్నారు. దానివల్ల మళ్ళీ కూటమి వచ్చింది. చాలా తోడు. విజయన్ నాయకుడు చంద్రబాబు, విజయన్ లేని నాయకుడు వాడి స్వార్థం కోసం చూసుకున్నాడు జగన్. పక్కగా కేంద్రంలో బీజేపీ వచ్చింది, రాష్ట్రంలో కూటమి వచ్చింది. పక్క డెవలప్మెంట్స్. భయంకరం లేదు, బొంగు లేదు, ఏముండదు. గోతులు పూడ్చింది ఎవడో. ఒక 2 నెలల్లో ఎంత డెవలప్ అయినాయి? ప్రతి గొయ్య 10 నుయ్య మొత్తం ముడిచేసి అక్కడికక్కడ డెవలప్మెంట్ అయిపోయినాయి. కూడా క్వార్టర్స్ కానీ ఏ కానీ మొత్తం అక్కడ చేస్తున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే బీజేపీ వస్తే ఫండ్స్ వస్తాయి. రేపు బాగా భోగాపురం ఓపెన్ చేస్తున్నాడు ఎయిర్పోర్ట్, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమీ లేదు చెప్పుకోవడానికి తప్ప అక్కడ ఏమీ లేదు. ఉచితమైన ఊరేగింపు ఏమీ లేదు అక్కడ. యువత ఇస్తాడు నెక్స్ట్. ఉంటే చంద్రబాబు ఉంటాడు, లేకపోతే లోకేష్కి ఇస్తాడు.
చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుంది. అదేగా 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉందండి, బాగానే చేస్తారు, బాగా చేయడమే కావాలి. బాగానే చేస్తారు, బాగా జనాలు చేస్తారు. గెలిపించారు కాబట్టి అవును. గెలిపించినందుకు ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా ఈ 2 ఏళ్లలో? బాగానే జరిగిందండి. ఫ్రీ బస్, లేడీస్ ఫ్రీ బస్ పెట్టారు, బాగానే ఉంది అంతా. ఓకే, చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. సో గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు బాగుంటుందండి. వాళ్ళ కొత్తగా అంటే ఇప్పుడు కూటమి కూడా కలిసి ఉంది. మూడు కూటమి పార్టీలు కలిసి ఉంటే, పవన్ కళ్యాణ్ కలిసి ఉండడం వల్ల కొంచెం మంచి పని జరుగుతుంది. ఓకే, సో ఇటీవల తల్లికి వందనం కూడా చేశారు. ఎంతమంది పిల్లలు అంతమంది అకౌంట్లో వేసాం ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా అందుకనే ప్రభుత్వం కేవలం మాటలే చెప్తుందా అంటే? నిజంగా చేస్తుంది, నిజంగా చేస్తుంది. అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? రోడ్లు అన్ని రవాణా శాఖ రోడ్లు బాగున్నాయండి, రోడ్లు బాగా వేశారు. ఇద్దరికి ఊర్లో వెళ్ళాలని భయం వేసేది, ఊర్లో ఇప్పుడు భయం ఇట్లా. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడు అంటున్నారు జగన్ గారు. లేదండి, బాగానే జరుగుతుంది. రౌడీ రాజ్యం జరగట్లేదు, బాగానే ఉంది. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? నేనైతే జగన్, మీ ఇష్టం, ఓటు ఎవరికైనా వేసుకున్నది మీ ఇష్టం. జగన్ గారికి అయితే ఓటు, జగన్ అదే గవర్నమెంట్. మీ ఓటు ఎవరికైనా వేయండి. నా ప్రశ్న, జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా అది? మనం చెప్పలేం. సరే, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటారు ఈ రాష్ట్రానికి? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంది. పవన్ గారు. ఎందుకు పవన్ గారు కావాలనుకుంటున్నారు మీరు? ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు? సొంత డబ్బులతో, చిన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం?